హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి, ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. అందులో లక్ష్మీ అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం కదండి. పౌర్ణమి అంటేనే అమ్మవారికి ఇష్టం కదా. ఈరోజు పౌర్ణమి పూజ చేసుకోవాలండి. అందుకని ఉదయాన్నే 5:30, అదిగోండి టైం 5:30 అయింది. తెల్లవారుజామున 5:30 అయిందనమాట. ఇంకా ఉదయాన్నే లేచానండి. లేచి కొంచెంగా చూపిస్తున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేను పౌర్ణమి పూజ లక్ష్మీ అమ్మవారికి, సాయిబాబాకి ఇంట్లో పేటకం పెట్టుకొని పూజ చేసుకున్నానండి. అది ఎలా చేసుకున్నాను, అలాగే నేను మా ఇంటి దగ్గర దుర్గా అమ్మవారు ఉందండి. ఆ దుర్గా అమ్మవారికి పౌర్ణమికి పసుపు కుంకుమ పెడతాను. అది ఈరోజు ఏమేమి జరుపుతున్నాను అమ్మవారికి అనేది చూపిస్తున్నానండి. అలాగే ఆ దుర్గా అమ్మవారి గుడి కూడా కొంచెంగా చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే తెల్లారుతుందండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి అండి. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే కొంచెంగా తెల్లారుతుందనమాట. అలా పీస్గా తెల్లారుతుంది. ఇక ఈరోజు పని చాలా ఉంది కదా అని చెప్పి ఇక అప్పుడే మెలకు వచ్చిందండి. మెలకు రాగానే లేచేసాను అనమాట. ఫస్ట్ లేవగానే ముందు నేను చేసే పని చీపురు కూడా పట్టుకోనండి. ముందు లేవగానే మొహం బ్రష్ చేస్తాను. బ్రష్ చేసి మొహం కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకుంటానండి. కడుక్కొచ్చుకున్న తర్వాతే ఇంకా ఏ పనైనా మొదలు పెడతానమాట. ఇంకా అన్నీ లైట్లన్నీ వేసాను అనమాట. ఇంకా పంచలో కన్నయ్య దగ్గర కూడా వేసాను. ఇదిగోండి కన్నయ్య. ఇంకా అదిగోండి, ఇంకా అన్నీ లైట్లు వేస్తున్నాను అనమాట. నాకు లైట్లన్నీ వేస్తానండి. ఏ టైం లేసినా కానీ ఇంకా లైట్లన్నీ వేయాల్సిందే. లైట్లన్నీ వేయకపోతే ఇంకా అసలు అంతా చికటగా ఉంటుంది కదా. ఇంకా నాకు అంతా గందరగోళంగా అనిపించింది. అందుకని ముందు ఇంటి చుట్టూ లైట్లు మొత్తం వేసేస్తాను అనమాట. ఇంకా అలాగే ఇంకా వాకిలి జిమ్మి ముగ్గేసుకుంటున్నానండి. అయితే ఈ పౌర్ణమికి అమ్మవారికి, దుర్గా అమ్మవారికి పసుపు కుంకుమ పెడతానండి. అది 2 నెలల నుంచి కుదరలేదు. ఏదో ఒక ఆడ్డంకం వచ్చి ఆగిపోవటం జరుగుతుంది. ఇంక ఈ నెలలో పెడుతున్నాను అనమాట అమ్మవారికి పసుపు కుంకుమ. అలాగే ఇక లేచి వాకిలి జిమ్మి ముగ్గేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదిగోండి అది ఏమంటారు, స్పీడ్గా పెట్టి చూపిస్తున్నానండి వీడియోని. ఇంకా ఆ గడప లక్ష్మి పూజ కూడా చేసుకున్నానండి. పసుపు రాసి గడపకి ఇంకా బొట్లు పెట్టుకున్నాను. అలాగే ముగ్గు కూడా ఇలా వేసుకున్నానండి. అదిగోండి అలా ఇంకా పసుపు కుంకుమ చల్లుకుంటున్నాను అనమాట. అదిగోండి ముగ్గు, అది అలా ఉందండి. ముగ్గు ఎలా ఉందండి? బాగుందా? ఇది ఈ ముగ్గు ఏదో అంటారండి, బ్రహ్మసూత్రమో ఏదో అంటారు ఈ ముగ్గుని. ఇంకా వాటికి కమలాలు వేసుకున్నాను అనమాట. 4 పక్కల 4 కమలాలు వేసుకున్నాను. మధ్యలో ముగ్గుని ఏదో అంటారండి, నాకు గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదంటండి. ఇంకా అప్పుడప్పుడు వేస్తూ ఉంటానన్నమాట. నాకు ముగ్గులేమో అంతగా రావండి. ఏదో అప్పటికప్పుడు ఏది గుర్తుకొచ్చిందనుకోండి ఇంకా అదే వేస్తూ ఉంటాను. ఈరోజు ఇది గుర్తొచ్చిందనమాట. ఇంకోండి, చెట్టుకి బలం అందేశానండి, చెప్పాను కదా ఒక వీడియోలో. మళ్ళీ వేసానండి. మొక్క కొద్దిగా డల్ అయిపోయిందని చెప్పి ఇంక 2 సార్లు వేసాను అనమాట. ఇక పూలు బాగా పూస్తున్నాయండి. ఇంకా పూలకి దిగులు లేదు. ఇంకా అందులో అప్పుడప్పుడు జల్లులు పడతా ఉండేవి. పెద్ద వర్షం ఏం కాదులే కానీ జల్లులు పడతా ఉండేవి. ఇంకా పూలు బాగా పూస్తున్నాయి. ఇదిగోండి, ఈశాన్యంలో తులసిమ్మ దగ్గర ముగ్గేసుకున్నాను. ఇంకా అమ్మవారు కూడా బాగా వస్తుందండి, తులసిమ్మ తల్లి. ఇంకా అదిగోండి, గడప లక్ష్మి పూజ కూడా చేసుకున్నాను అనమాట. ఎలా ఉందండి ముగ్గు? బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? అన్నట్టు ఆ వీడియో లేటుగా పెడుతున్నానని ఏమనుకోవద్దండి, సరేనా? ఇంక ఇదిగోండి, అమ్మవారికి పసుపు కుంకుమ కింద ఇవన్నీ తీసుకెళ్తాను అనమాట. ఇంకా అదిగోండి, అదేమో చీర జాకెటు, తమలపాకులు,
ఇంకా పసుపు కుంకుమ, అదేం కుంకుమ అదేం పసుపు, అరటిపళ్ళు, అయిగోండి గాజులు, ఇంక ఇవేమో మల్లెపూలు తెప్పించానండి. గులాబీలను మల్లెపూలు తెప్పించాను. చెప్పా కదండి, చెప్పానా ఏమో. పూలు విపరీతమైన రేట్లు చెబుతున్నారండి. మరి ఎందుకనో ఏమో తెలీదు. అసలు కాసిన కూడా రావట్లేదు. 100, 50 అట్లా రేట్లు ఎక్కువ చెబుతున్నారండి. ఇంకా అందుకని మా వారు కొంచెమే తీసుకొచ్చారు. ఇక మల్లెపూలను గులాబీలు తీసుకొచ్చారు. ఇక అమ్మవారికేనమాట. ఇంక ఇవ్వండి 5 రోజులు కొబ్బరికాయ మా పేరు మీద అర్చన చేసి కొట్టమని చెప్పి ఇస్తానండి. 5 కొబ్బరికాయలు ఇంకా అలా ఇస్తానన్నమాట అమ్మవారికి. ఏదో నాకు తోచినంతలో నా శక్తి మేరకు నేను అమ్మవారికి పెట్టుకుంటానండి. నేనైతే ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళాలి. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఇక అమ్మవారికి అక్కడ ఇగోండి ఇంకా అక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నాను అనమాట. గుళ్ళో అమ్మవారికి ఇవ్వటానికి ఇంకా ఇలా పెట్టి ఇచ్చేస్తానండి అయ్యగారికి. ఇస్తే ఇంకా మన పేరు మీద పూజ చేస్తారనమాట. ఫస్ట్ చీర జాకెట్ పెట్టాను. ఇంకా ఆ తర్వాత 5 కొబ్బరికాయలు తీసుకొచ్చే కదా, ఇంకా 5 కొబ్బరికాయలు పెట్టాను. ఆ తర్వాత ఇక తమలపాకులు, ఇక అన్నీ మనం తీసుకెళ్ళినవన్నీ పెడుతున్నాను అనమాట. అంటే మన ఓపిక అండి. అమ్మకి ఎంత పెడితే అమ్మ మనకు అంత ఇస్తుంది అని చెప్పి అంటారు కదా. మన శక్తి మేరకే మనం తీసుకెళ్ళచ్చండి. దాంట్లో ఏం తప్పులేదని నా అభిప్రాయం. ఇది ఇంతవరకే నా శక్తి అండి. అందుకని ఇంతవరకు తీసుకెళ్ళాను. ఇంతే పెట్టాలి, అంతే పెట్టకూడదు, అంత పెట్టకూడదు, ఇంకా చాలా పెట్టాలి అనేది ఏం లేదండి. నాకు తెలిసినంతవరకు నేనైతే అలాగే తీసుకెళ్తానండి. ఇదిగోండి ఈ అమ్మవారేను. నిన్న ఊరేగింపు జరిగిందండి. పౌర్ణమి ముందు రోజు అమ్మవారిని ఊరేగిస్తారు. మా వీధికి కూడా వచ్చిద్దండి, మా ఇంటికి వీధికి కూడా వచ్చిద్ది అమ్మవారు. అంటే మెయిన్ రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్లలో ఊరేగింపు చేస్తారనమాట. ఇదిగోండి విఘ్నేశ్వరుడు. చిన్న గుడేనండి, అయినా ఎంత మహిమగల తల్లోనండి, ఎంత శక్తివంతురాలో అమ్మవారు. చాలా శక్తివంతురాలండి అమ్మవారు. ఏదనుకుంటే అదే ఇద్దండి. ఏ సమస్య అయినా కావచ్చు, ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ఎట్లాంటి కష్టమైనా సరే అమ్మవారు ఇట్టే తీర్చేసిద్దండి. అది నేనే రుజువు అనమాట. నాకు అంత మిరాకిల్ చూపించింది ఈ తల్లి. ఇంకా అందుకని విడవకుండా నేను పసుపు కుంకుమ పెట్టుకుంటానన్నమాట అమ్మవారికి. నాకు కుదిరినట్టు, నాకు తోసినంత స్తోమతలో నేను పెట్టుకుంటానన్నమాట. ఇంకా అలాగే పెట్టుకొని ఇంటికి వచ్చి ఇక సాయంత్రం పూజకి మా చెట్లకు పూసినాయి కదండి పువ్వులు, ఇంకా అవి మాల కడతా కూర్చున్నానండి. చెప్పా కదండి, పువ్వులు విపరీతమైన పిరంగా చెప్తున్నారు. ఇంకెందుకులే, మన ఇంట్లో పూసిన పువ్వులు ఇంకా అమృతం ఏమంటారు, అమృత పువ్వులో ఏయో అంటారంటండి. ఇంకా అందుకని ఇంకా అలాగే మాల కడతా కూర్చున్నాను అనమాట. అయితే ఇంక ఇదిగోండి, ఇంకా నేను ఇక మాల కట్టేసేసి ఇంకా ఉప్మా చేస్తున్నానండి. టిఫిన్ ఏం చేయలేదు. అప్పటికే 10:30 అయిపోయిందండి టైము. కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇక ముందు టిఫిన్ చేయాలి అని చెప్పి ఇక గోధుమ రవ్వ ఉంటే అది కొంచెంగా ఉప్మా చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి పూలమాల 2 మూరలు అయిందండి. ఆ రోజు పూసిన పువ్వులేనమాట. ముందు రోజు పూసిన పువ్వులు కూడా ఉన్నాయి, కానీ ఫ్రెష్ పువ్వులు మనకు తెలుస్తాయి కదా. ఇక అంతవరకే కోసి ఇక మాల కట్టాను అనమాట. సాయిబాబాకను లక్ష్మీ అమ్మవారికి వేయటానికని ఇక కట్టానండి. చాలా మల్లెపూలు మాలలాగా బాగుందండి, తెల్లగా. చూసారా ఎంత బాగుందో, చూపించా కదా. ఇంక ఇదిగోండి ఉప్మా చేస్తున్నాను. ఓ పక్కేమో పాలు కాగుతూ ఉన్నాయి, ఓ పక్కేమో టిఫిన్ చేస్తానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. అయితే నేను ఈ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టడం మొదలుపెట్టింది ఎప్పుడంటే, మనకి ఫస్ట్ లాక్డౌన్ పడింది కదండి. అప్పుడు చాలా చిన్న భిన్నం చెప్తా ఉంటా కదండి నేను అప్పుడప్పుడు వీడియోలో, అదే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ లాక్డౌన్ పడినప్పుడు చాలా చిన్న భిన్నం అయిపోయాం కదండి మనం. ఎన్నో సమస్యలతో అల్లాడిపోయాం కదా ఆర్థిక పరంగా. ఇంకా రెండో లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి నేను ఒకసాట చూశానండి. ఎవరు చెప్పింది కాదు, చెప్పిందే, చెప్పిందే యూట్యూబ్లో ఒక గురూజీ చెప్పాడండి. ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో కలిసి రాకపోవటం, అట్లా ఏదైనా చీడపీడల బాధలు అలా ఏమైనా ఉంటే ఈ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకుంటే మంచిది, ఇలా పెట్టండి ఇలా పెట్టండి అని వివరంగా చెప్పాడండి ఆ గురువు గారు. ఆ గురువుగారు ఎవరో కూడా తెలియదండి నాకైతే.
ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట నేను అమ్మవారికి పసుపు కుంకుమ పెడతాం అప్పటి నుంచి పెడతానే ఉండానండి ఇక ఆగకుండా. ఏదో నాకు అడ్డం వస్తే తప్ప, అడ్డం వచ్చిందంటే 3 నెలలు బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇంకా అదిగోండి శివయ్యని ఇవాళ పౌర్ణం కదండి, సాంబశివుడికి మన ఇష్టదైవం ఇంటి దైవం కదా. మా ఇంటి దైవం శివయ్య అండి. ఇంక ఇదిగోండి శివలింగం ఎండిది ఉందని చెప్తా ఉంటా కదా నేను. ఇంకా ఆ ఎండి శివలింగాన్ని పెట్టుకొని ఇంకా అభిషేకం చేసుకున్నాము. పౌర్ణమి కదా, అందులో నిండు పౌర్ణమి ఉందండి ఈరోజు. ఇక అందుకని శివయ్యకి పౌర్ణమికి అభిషేకం చేసుకుంటే మంచిది కదా. అందుకని ఇంకా అలా అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. సిద్ధం చేసుకొని ఇక దీపారాధన చేసుకుంటున్నాను. నాకు మంత్రాలు అవన్నీ ఏమి రావండి. నేను మామూలుగా మనసుతో మనం పూజ చేస్తూ ఉంటాం కదా. మంత్రాలు రానోళ్ళు మనసుతో పూజ చేయాలని అంటారు. నేను ఇంకా అలాగే మూల మంత్రం ఉంటుంది కదా, ఓం నమ శివాయ అని, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని, అలా మూల మంత్రాలు ఉంటాయి కదండి. ఇక ఆ మంత్రాలు చదువుకుంటా దీపారాధన కాడి నుంచి ఇక చదువుకుంటానే ఉంటానండి. ఇంకా అవన్నీ ఫస్ట్ విఘ్నేశ్వరుడిని మొదలు పెడతానమాట. విఘ్నేశ్వరుడికి మొదలుపెట్టి ఇక మొత్తం ఇంక అన్నీ చదువుకుంటూ ఉంటానన్నమాట. నాకు వచ్చిన మంత్రాలతో, అంటే ఓం నమ శివాయ అని, అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి మంత్రం ఉంటుంది కదా, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకుంటా. విఘ్నేశ్వరుడికేమో ఓం గం గణపతయే నమః అనుకుంటా. అలాగే నాకు లక్ష్మీ గణపతి కదండి, ఇక లక్ష్మీ గణపతి ఓం శ్రీం లక్ష్మీ గణపతయే నమః అనుకుంటా. అలా చదువుకుంటా చేసుకుంటానండి. ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, ఏమైనా ఉంటే అలా కాదు ఇలా అని చెప్పండి, సరేనా? నేను తీసుకుంటాను, తప్పకుండా తీసుకుంటానండి. మీరు పెట్టే ప్రతి కామెంట్స్ నేను తీసుకుంటున్నానండి. ఎప్పుడు తప్పు పట్టను. మనకు తెలియని విషయం చెప్తున్నారు కదా అని నేను తీసుకుంటాను, సరేనా? చెప్పండి ఏదైనా పొరపాటు ఉంటే, సరేనా? ఇంక ఇదిగోండి ఇంకా ముందు కలిపి పెట్టుకున్నాను కదా, ఇంకా ఆ జలంతో అభిషేకం చేసుకుంటున్నానండి శివయ్యకి. మనం కాసినన్ని జలం పోసినా కూడా స్వామి ఎంతో పరవశించిపోతాడంటండి. ఇంకా అలాగే నేను స్వామికి ఓం నమ శివాయ అనుకుంటా అభిషేకం చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అభిషేకం అయిన తర్వాత ఇంకా నీళ్ళు ఉంటాయి కదా, అభిషేకం నీళ్ళు, ఆ అభిషేకం నీళ్ళు కాసినన్ని తల మీద చల్లుకుంటానండి. అంతా అయిపోయినాక స్వామివారు ఉండగానే చల్లుకుంటానండి. మన ఒంట్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా, ఏదన్నా చీడపీడలు, ఏదన్నా నరదిష్టి నరఘోష అవన్నీ ఉన్నా కూడా తీసేస్తాడంటండి స్వామి. నేనైతే అలాగే చల్లుకుంటానండి. ఇంకా స్వామికి అలా పూలు చల్లి కాసినన్ని, ఇక పాలు ప్రసాదం పెట్టానండి. ఇక పాలు ఉంటే ఇక పాలే పెట్టేశాను అమ్మవారికి ప్రసాదం కింద. ఇంకా అలాగే ఇంకా పంచహారతి ఇచ్చుకుంటున్నాను అనమాట. అయితే సాయిబాబాకి 11 సార్లు సాయిబాబా మంత్రం, అలాగే లక్ష్మీ అమ్మవారికి 11 సార్లు అక్షింతలతో చేసుకున్నానండి. అప్పటికే చాలా టైం అయిపోయిందనమాట. ఇంకా అంతవరకు చేసుకున్నాను అనమాట. ఇంకా చేసుకొని ఇంకా ప్రసాదం పాలు పెట్టి పంచహారతి ఇస్తున్నాను. ఆ మందిరంలో కూడా నిత్య దీపారాధన చేసుకున్నానండి. కామాక్షి అమ్మవారి దీపం అక్కడే పెట్టేశానండి మందిరంలో. పెట్టేసి ఇంకా దీపాలు వెలిగించుకున్నాను అనమాట. చూపిస్తానండి, దగ్గరికంట పెట్టి చూపిస్తాలే. ఇంకా అలాగే జలదీపాలు కూడా వెలిగించుకున్నానండి. అది చాలా వ్యాపారం చేసేవాళ్ళు జలదీపం వెలిగించుకుంటే చాలా అంటే చాలా మంచిదని అంటారండి. ఇంకా అందుకని ఇంక జలదీపాలు కూడా వెలిగించుకున్నాను. ఇంక ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు, ఇదిగోండి శివయ్య, ఇంకోండి అమ్మవారు, ఇంకోండి సాయినాథ లక్ష్మీ అమ్మవారు. ఎలా ఉందండి పూజ? బాగుందా? అదిగోండి జలదీపాలు వెలిగించాను. ఎలా ఉందండి? బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏమి నచ్చింది అనేది. ఇంకోండి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి మా చిట్టి అమ్మవారు మందిరం మీద ఎంత చక్కగా కూర్చుందో చూడండి. బుట్ట బొమ్మలాగా ఉంది కదా. నాకైతే అంతే అనిపించిందండి. మీకు అలాగే అనిపించిందా? బుట్ట బొమ్మేనండి, చక్కగా కూర్చుంటుంది చిట్టి తల్లి, చిట్టి అమ్మవారు అనమాట. ఇంక ఇదిగోండి పంచహారతి వెలిగించా కదా, ఇంకా గడప లక్ష్మి పూజ చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను అనమాట. హారతి ఇద్దాము, ఇంకా అలాగే హారతి ఇస్తున్నాను అనమాట.
ఇలా స్పెషల్ పూజలప్పుడు మాత్రం కంపల్సరీగా చేసుకుంటానండి. గడపకు కూడాను కంపల్సరీగా చేసుకుంటానండి నేను. ఇంకా అటుపక్కేమో కలిసిన చెంబు పెట్టుకున్నానండి. చూపిస్తానండి, దగ్గర పెట్టి చూపిస్తానండి. ఇంకా అయితే ఇట్లా అదిగోండి అలా పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది కదా. ఇంకా అదిగోండి అలా పెట్టుకున్నాను. ఒక దీపం కూడా వెలిగించుకున్నానండి. పౌర్ణం మాత్రం నేను ఖచ్చితంగా చేసుకుంటానండి. ఎందుకంటే మనం ఏ సమస్యల్లో ఉన్నా కానీ మనకి ఆ సమస్యల నుంచి బయటపడేసే మార్గం చూపించిద్దంటండి అమ్మవారు. అందుకని కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటానండి. నేను అస్సలు విడిచిపెట్టను. మనకి అడ్డంకులు వచ్చి కుదరకపోతే తప్ప, కుదిరిందంటే మాత్రం నేను అస్సలు విడిచిపెట్టను. అస్సలు అంటే అసలు విడిచిపెట్టను. ఖచ్చితంగా చేసుకుంటాను. ఇదిగోండి ఇంకా దీపం గుమ్మం దగ్గర వెలిగించుకున్నా కదా. ఇంక ఇదిగోండి తులసిమ్మ తల్లి దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. ఇంకా అలా వెలిగించుకున్నాను అనమాట దీపం. నా దగ్గర గాలి బాగా తోలినప్పుడు కొండెక్కకుండా